ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం అరాచక రాజ్యం అమలవుతోందని వైసీపీ నేత శ్రీనివాస్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందని విమర్శించారు. వినుకొండలో జరిగిన రషీదీ హత్య కాదని అది రాజకీయ హత్య అని ఆరోపించారు. ఇది రాష్ట్రమా లేక రావణ కాష్టమా అని ప్రశ్నించారు. ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిపై దాడి అత్యంత హేయమన్నారు. ఫలితాలు వెలువడి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సుమారుగా ఒక 50 రోజుల కాలం ఈ ప్రభుత్వం ఏర్పడి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఎలా ఉందంటే పూర్తిగా శాంతి భద్రతలు క్షీణించి ఈ ప్రభుత్వం ఏర్పడింది కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు నాయకులను టార్గెట్ చేస్తూ విచక్షణారహితంగా దాడులు తెగబడుతూ ఆస్తులు నష్టపరుస్తూ ఇది ఏ స్థితికి వెళ్ళిందంటే ఈరోజు మా పార్లమెంటు సభ్యుడి మీద రాళ్ల దాడి, ఈరోజు ఈ రాష్ట్రంలో అతను స్వయం గన్మేన్ల కాల్పులు జరుపుకొని అతని ఆత్మరక్షణలో ఉండే పరిస్థితి ఏర్పడింది. ఒక మాజీ పార్లమెంట్ సభ్యుడి ఇంటి మీద రాళ్ళు దాడి, ఒక దళితుడైన మాజీ పార్లమెంట్ సభ్యుడి ఇంటి మీద అతని వాహనాలు నిప్పు పెట్టడం. ఈ రాష్ట్రంలో అసలు శాంతి భద్రతలు ఉన్నాయా? ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వారికి ప్రభుత్వానికి ఇంత అత్యధిక మెజార్టీ ఇచ్చిన ప్రజల తాలూకు ఆకాంక్షలు నెరవేర్చకుండా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తూ సభ్య సమాజం తలదించుకునేలా వినుకొండలో హత్యను చూస్తూ ఉంటే నడి రోడ్డు మీద అసలు ఏ రకంగా ఈ రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు ఎప్పుడైనా చూసామా? అధికారాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, చట్టాలు శాస్త్రం, ప్రజాస్వామ్యం శాస్త్రం. మరి ఈరోజు ఈ రాష్ట్రంలో చూస్తూ ఉంటే ఒక పక్క నుంచి దాడులు, ఒక పక్క నుంచి తెగబడుతూ ఎక్కడా కూడా దీని మీద సమీక్ష లేకుండా మీరు వినుకొండలో జరిగిన ఆ సంఘటన చూస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో అసలు శాంతి భద్రతలు ఏ రకంగా ఉన్నాయి, ఏ రకమైన ఆలోచనతో మీరు పరిపాలన చేస్తున్నారు, మీరు ఈ ప్రజలకి ఏ రకమైన పరిపాలన అందిస్తున్నారు అనేది ఈ రాష్ట్రం